వెనస్డే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే చేశాను. లంచ్ బాక్స్లోకి పిల్లలు అయితే పులిహోర చేయమమ్మీ అని చెప్పారు. అలాగని పులిహోర చేసి బాక్స్ కట్టేశాను. బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలు దోశ అయితే వేశాను. పిల్లలు అది వద్దని చెప్పారు. ఎందుకంటే బియ్యం, మినపప్పు, పెసలు, రాగులు కూడా వేసి కలిపి మిక్సీ వేశాను. అది చూసి వాళ్ళు దోశ వద్దని చెప్తున్నారు. పెసరపప్పు వేసి తింటారు కానీ రాగులు వేస్తే అసలే తినరు. వాళ్ళ కోసం టీ చపాతీ చేసి ఇచ్చాను. తర్వాత పిల్లలు జల్లు వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళారు. లంచ్లోకి అయితే మామిడికాయ పప్పు టమాటా అయితే చేశాను. పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా వచ్చింది. కొన్ని టమాటాలు మిర్చి ఎక్కువే తీసుకొని వేశాను. ఇంకా అంచుకి కావాలి కదా, మిర్చి బజ్జీ అయితే చేసి కొంచెం పకోడీ కూడా చేశాను. మామిడికాయ టమాటా పప్పు చూడండి ఎలా వచ్చిందో. 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు ఎక్కువ సార్లే మామిడికాయ పప్పు చేస్తాను. మామిడికాయ పులిహోర కూడా చేస్తాను. ఈసారి అయితే కుదరనే లేదు. మిర్చి బజ్జీ అయితే పూర్తయిపోయింది. పైనుంచి కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే చల్లాను లైట్గా టేస్ట్ కోసము. కొంచెం పకోడీ కూడా చేశాను. ఇంకా నేనైతే లంచ్ చేశాను. పకోడీ, మిర్చి పెట్టుకుని కొంచెం ఆవకాయ కూడా పెట్టుకున్నాను. మామిడికాయ పప్పులో చాలా టేస్ట్గా ఉంటుందా. డిన్నర్